రే డబ్బులు తీరా. అన్న షాప్ ఇప్పుడే తీసిన అన్న, బోని కూడా కాలేదు. రే డబ్బుల్ది, అరే డబ్బుల్ది. అన్న షాప్ ఇప్పుడే తీసిన, గిరాకీ లేదు, కొద్దిగా ఆగిరండి. సాల్తీ లేచిపోద్ది. రే టీ చెప్పు. ఓకేనా రే ఏళ్ళు టీ చెప్పు. అన్న 4 టీ. నమస్తే అన్న. ఏంట్రా? అన్న కొంచెం మనీ అవసరమే వచ్చాయన్న. ఎందుకురా అది? అన్న సినిమా స్టోరీకి ప్రొడ్యూసర్ని కలవాలన్నా. ఈ సరైన స్టోరీ ఓకే అవుతా? పక్కా అయిద్దన్నా, 100% అయిద్దన్నా. నేను హీరోగా సెట్ అవుతానా? అన్న నీకేం తక్కువ అన్న, పక్కా సెట్ అవుతావన్నా. సరే అన్న. తేడా వస్తే సాల్తీ లేచిపోద్ది. సరే పో. రే ఆ అమ్ముతు గారి సంగతి ఏంటి? వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడనా. వాడికి వార్నింగ్ ఇవ్వాలనా? పదండి వెళ్దాం. అరే రామూర్తి, ఈ రోజు నీ దండాలు వదిలే. నా ఏరియాకి వచ్చి నన్నే బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, సాటి లేచిపోద్ది, జాగ్రత్త. వాడేంట్రా నన్నే బెదిరిస్తున్నాడు? అల్లుడు వాడు చాలా డేంజర్ అని విన్నాను. అన్న వాడు వాడి బ్యాచ్ చూసావుగా, కొన్ని రోజులు సైలెంట్ అవుదామన్నా. నమస్తే అన్న. స్టోరీ ఓకే అయిందా? ఓకే అయిందన్నా. నిజంగా ఓకే అయిందా? రేపే ప్రొడ్యూసర్ అపాయింట్మెంట్. కొంచెం లెఫ్ట్, కొంచెం రైట్, కొంచెం అప్, కొంచెం డౌన్. అదృష్టం ఉండాలయా. ఎవరికే? సినిమా ఇండస్ట్రీకయ్యా. ఎవడరా నువ్వు? అన్నా అతను ప్రొడ్యూసర్కి పెద్ద సలహాదారుడు. అతను ఎంత అంటే అంతే అన్నా. షూటింగ్ రెడీ అయిపో. అంటావా? రేపే ప్రొడ్యూసర్ అపాయింట్మెంట్ ఉంది, ఓకే అయిపోద్ది సినిమా. నువ్వు రెడీ అయిపో షూటింగ్కి. సరే. అన్న ఒకసారి రాముడు చెప్పాడుగా, ఆ ల్యాండ్ దగ్గర వెళ్దామా? ఆ ల్యాండ్ ముసలోడదన్నా, వాడికి ఎవరు లేరు. సరే రండి వెళ్దాం. రే ఎవరు మీరు? మేమెవరైనా నీకు అనవసరం, మాకు ఈ ల్యాండ్ కావాలి. నాకున్నది ఒకటే ల్యాండ్ అయ్యా. ఏ నాకు ఈ ల్యాండ్ కావాలి. నీకు 2 రోజులు టైం ఇస్తున్నా, తేడా పోతే సాల్తీ లేచిపోద్ది.
నమస్తే అన్న. మన ఎస్టేట్లో ఇంకెన్ని ప్లాట్లు ఉన్నాయి? ఇంకా 4 ఉన్నాయన్న. ఓకే, త్వరగా సేల్ చెయ్యి. ఓకే అన్న. మన కొత్త వెంచర్ ఎప్పుడు ఓపెనింగ్? నెక్స్ట్ వీక్. మన చెక్స్ అన్ని గ్రేట్ అయిపోయాయా? అయిపోయాయన్న. కొత్త వెహికల్ రిజిస్ట్రేషన్ అయిపోయిందా? అయిపోద్దన్నా. సార్ 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 ఏమైంది? మన ల్యాండ్ ఇవ్వమని ఎవరో ఎక్కిదాద వాళ్ళు వచ్చి బెదిరించారు సార్. ఎవరా విక్కీదాదా కొత్తగా వచ్చాడా? సరే, రామూర్తితో కనుక్కుంటా, నువ్వెళ్ళు, చూసుకుంటా. సరే సరే సార్. ఆ రామూర్తికి ఫోన్ చేసి రమ్ము. నమస్తే మేడం, నేను చెప్పిన డైరెక్టర్ ఇతనే. నమస్తే మేడం. నమస్తే, రండి కూర్చోండి. ఓకే మేడం. మీ పేరేంటి? నా పేరు సూర్య మేడం. స్టోరీ ఏంటంటే, ఓపెన్ చేస్తే ఒక విలన్ ఉంటాడు మేడం. ఆ విలన్కి ఒక 4 బ్యాచ్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు షాపులకు వెళ్ళి దందాలు చేస్తూ ఉంటారు. వాళ్ళని అసలు ఆపే వాళ్ళే లేరు. ఇది మేడం స్టోరీ. స్టోరీ నచ్చింది, ప్రొడ్యూస్ చేస్తాను. ఇలాంటి ఎన్ని ఫైట్లు చేసే విలన్ దొరుకుతాడా? ఓకే, మంచి రోజు చూసి షూటింగ్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. ఓకే, వెళ్ళి రండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే అన్న. నమస్తే, ఏంటి మూర్తి, ఎలా ఉన్నావు? మీ దయ వల్ల బానే ఉన్నా అన్న. ఎవడో కొత్తగా విక్కీదాదా వచ్చాడట, సెటిల్మెంట్లు చేస్తున్నట. అవునా అన్న? మాకు కూడా వార్నింగ్ ఇచ్చారు సార్. దందాలు ఆపకపోతే శాల్తీ లేచిపోతాయి అన్నాడు సార్. వాడితో మీటింగ్ అరేంజ్ చెయ్యి. ఓకే అన్న. ఆ విక్కీదాదా సార్ కూడా కబ్జా చేయని చూస్తున్నాడు. అవునా అన్న? త్వరగా మీటింగ్ అరేంజ్ చెయ్యి. ఓకే అన్న. అన్నా నమస్తే అన్న. నమస్తే, కూర్చోండి. రే ముందు పోయి. తాగండి. ఏంటి సంగతి? అన్నా, ప్రొడ్యూసర్ ఓకే అన్నారన్నా. ఎల్లుండే షూటింగ్. నిజమా? అవునన్నా, మొత్తం రెడీ. అన్నా, ఇదిగో స్క్రిప్ట్, ఒక్కసారి ప్రిపేర్ అవ్వన్నా. ఇప్పుడు ఇది అంతా చదవాలంటావా? అంటే ఒకసారి చూస్తే ఒక ఐడియా వచ్చిద్దని.
రిపేర్ అయిపోయిందా? అంతా అయిపోయిందన్న. పదండ్రా. అన్నా డబ్బులు. ఏంట్రా ఏంటి? నేను కూడా కుర్రాళ్ళకి జీతాలు ఇచ్చుకోవాలి కదా అన్న. సాల్తీ లేచిపోతుంది నా కొడక. కర్మరా బాబు. రే అన్నా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, డాక్టర్ తీసుకుంటా. సరేనా తీసుకొస్తా. రండి సార్. నమస్తే. ఇది ఉదయం సాయంత్రం వేసుకో. సరే. ఇది 3 పూటలు వేసుకో. ఓకేనా? తగ్గుతాయి అంటవా? తగ్గుతాయన్న. తగ్గకపోతే నీ పని చెప్తా. సరే అన్న. అన్నా ఇప్పుడు సీన్ ఏంటంటే మీ నలుగురు, నువ్వు మీ బ్యాచ్ ఒకరిని కొట్టడానికి సీరియస్ గా వెళ్తూ ఉంటారు. ఇదన్నా సీన్. ఒక్క ఎట్లా అంటే రియల్ గా నువ్వు విలన్ ఎలా కొడతావో ఆ టైప్ లో. ఓకేనా? టేక్ వెళ్దామా? విక్కీ దాదా రెడీయా? రెడీ. బ్యాచ్ రెడీయా? ఓకే, యాక్షన్. అన్నా సీన్ సూపర్ వచ్చింది, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు నెక్స్ట్ కాస్ట్యూమ్ చేంజ్ అండ్ లొకేషన్ చేంజ్. ఓకే ఓకేనా? ఓకే ఓకే. అన్నా ఇప్పుడు సీన్ ఏంటంటే మీరు ఆల్రెడీ వెతుకుతున్నవాడు ఇప్పుడే ఇలా వెళ్తున్నాడు, వాడిని ఫాలో చేయాలన్నమాట. ఓకేనా? నేను యాక్షన్ చెప్పగానే మీరు ఆటో ఎక్కి ఫాలో చేయాలి. ఓకేనా? ఇది సీన్. ఓకేనా? రెడీ? రెడీ. ఓకే. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. బ్రేక్ బ్రేక్ బ్రేక్. కట్. అన్నా సీన్స్ అన్ని అద్భుతంగా వస్తున్నాయి, సింగిల్ టేక్ లో చేసేస్తున్నావు. ఇంతవరకు ఓకే, ఈ రోజుకి ప్యాకప్. నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ తో సీన్ అన్నా. హీరోయినా? అన్నా రేపు హీరోయిన్ తో సీన్ అన్నా. ఓకేనా? రెడీగా ఉండు మార్నింగ్ 6 కల్లా. ఓకేనా? అన్నని 6 కల్లా తీసుకొచ్చండి. ఓకేనా? సరే సరే. రే ఆ బ్యూటీ పార్లర్ ఫోన్ చేయి. అసలు రేపు హీరోయిన్తో షూటింగ్. హలో అనొస్తున్నాడు పదన్నా. విక్కీ దాదా, శ్రీనివాస్ సార్ నీతో మాట్లాడాలట, రమ్మన్నాడు. ఏంటి?
అర్జెంటుగా తీసుకొని రమ్మన్నాడు. తేడా వస్తే నీ గుండె పగిలిపోద్ది. చూద్దాం పద, ఎవరి గుండు పాలిపోతా చూద్దాం. ఏంట్రా? ఆగు ఆగు నువ్వు ఆగు ఆగు, వెళ్ళి బండికి సీనియర్ దగ్గరికి వెళ్దాం. నడు. మీరిక చిల్లర దందాలు మానేయండి. మీ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మీ ఇద్దరికి నేనే కాంట్రాక్ట్ ఇప్పిస్తా, కమిషన్లు ఇప్పిస్తా. ఓకేనా? ఓకే అన్న, మీరు ఎలా అంటే అలా. ఓకే అన్న. ఓకే సార్, మీ మీద ఉన్న రెస్పెక్ట్ ఈ డీల్ ఒప్పుకుంటాం. ఓకే. అవును, మీరేదో సినిమాలో హీరోగా నటిస్తున్నారట. అవును సార్, ఇతనే సార్ డైరెక్టర్. నమస్తే సార్. నమస్తే. నా పేరు సురేష్ సార్. స్టోరీ రెడీ చేయండి. సమాజంలో యూత్కు అవసరం వచ్చేటట్టుగా గంజాయి మీద, డ్రగ్స్ మీద తప్పకుండా వాళ్ళు మారేటట్టుగా ఆ చిత్రాల మీద మీరు రెడీ చేయండి స్క్రిప్ట్. మీకు ఓకే సార్. ఒకవేళ ప్రొడ్యూసర్ దొరకకుంటే నేనే ప్రొడ్యూస్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. కార్డ్ ఇవ్వు. ఇది విజిటింగ్ కార్డ్. ఓకే సార్. నాకు ఫ్లైట్ టైం అవుతుంది, ఓకే నేను సార్. వెళ్తున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఉంటా సార్. విక్కీ దాదా షెడ్యూల్ అయిపోయింది. రేపటి నుంచి హీరోయిన్ షెడ్యూల్. ఓకేనా? తనకి మళ్ళీ కాల్ చేసావా? కాల్ చేశాం, స్క్రిప్ట్ పంపించావా? పంపించాం. సరే, నేను విక్కీ దాదా దగ్గరికి వెళ్తా, నువ్వు మిగతా పనులు చూసుకో. నైట్ ఒకసారి ఫోన్ చేయి, సరేనా?